ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనారాజ్ లెసన్స్. ఈరోజు మనము 8th క్లాస్ మ్యాథ్స్లో 9th యూనిట్ బీజీయ సమాసాలు సర్వ సమీకరణాలు ఈ చాప్టర్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ సమాసములు అంటే ఏంటి అన్నారు. సమాసములు అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, సమాసములు అంటే చరరాశులు స్థిర రాశులతో ఉండే వాటిని సమాసములు అంటారు. స్థిర అంటే నంబర్స్ అనమాట, దాని వాల్యూ ఎప్పుడూ మారదు, స్థిరంగా ఉంటుంది. అలాంటి స్థిర రాశులు. చర అంటే మారేవి, ఏవి? ఎక్స్, వై, జెడ్, ఈ విధంగా ఏదైనా సరే అలాంటి వాటిని చరరాశులు అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చూసామంటే ఇక్కడ ఉంది చూడండి, x+3 అంటే ఎక్స్ అనేది ఏమి? చరరాశి, 3 అనేది స్థిర రాశి. 3 వాల్యూ స్థిరం అంతే. ఎక్స్ మాత్రము ఏదైనా ఉండొచ్చు అనమాట. అది ఇప్పుడు ఇక్కడ 2y - 5 ఉంది. 2y - 5 దీంట్లో 2, 5 అనేది ఇవి రెండు కూడా స్థిర రాశులు, y మాత్రమే చరరాశి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 2y - 5 సమాసంలో y విలువ ఏదైనా అయి ఉండవచ్చు. అంటే ఈ y బదులుగా మనము 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, భిన్నం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ చూస్తే y వాల్యూ 2, ఇక్కడ చూడండి y వాల్యూ 2 తీసుకుంటే ఎంత అవుతుంది? ఇక్కడ 2 × 2 అంటే 2y అంటే 2 × y అని. ఓకే, ఇది -5. ఇప్పుడు y బదులు 2 అనుకున్నాం అనుకోండి, 2 × 2 4, ఇక్కడ -5 ఉంటుంది. అంటే 4 ముందర ప్లస్ ఉన్నట్టు, ఏమీ లేదంటే మైనస్. ఇట్లా ప్లస్ మైనస్ ఉంటే తీసేసి పెద్దదాని గుర్తు వేయాలన్నమాట. 5లో 4 పోతే 1 మిగులుతుంది, పెద్దదాని గుర్తు మైనస్. సో దీని ఆన్సర్ వచ్చి -1 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, అదనమాట. ఈ విధంగా y బదులు మనం ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, అది చరరాశి అని. ఓకేనా? ముందు ఇంకా దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసామంటే సంఖ్యారేఖ మరియు సమాసం, దీని గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు సమాసం అంటే అప్పుడే నేర్చుకున్నాం, సమాసంలో చరరాశి స్థిర రాశి ఉంటుంది అని. ఇప్పుడు సంఖ్యారేఖ గురించి తెలుసుకుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, x+5 బీజీయ సమాసం తీసుకుంటే ఇందులో x+5 బీజీయ సమాసంలో చరరాశి x, స్థిర రాశి 5 అనమాట. ఈ x యొక్క స్థానం సంఖ్యారేఖపై x వద్ద ఉంది అనుకోండి, x అనేది సంఖ్యారేఖ పైన ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకు అంటే ఇది చరరాశి కదా, x బదులు మనము ఒకవేళ 5 తీసుకుంటాం, 10 తీసుకుంటాం, లేదా 2 తీసుకుంటాం, మన ఇష్టం. అలా తీసుకున్నప్పుడు ఈ సంఖ్యారేఖ పైన ఎక్కడైనా ఉంటుంది x వాల్యూ. ఇప్పుడు 5 ఉంది కదా, 5 అనేది మాత్రము కుడివైపు ప్లస్ వాల్యూ కాబట్టి కుడివైపు 5 ప్రమాణాల దూరంలో ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇది సంఖ్యారేఖ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు x తీసుకున్నారు, దాని తర్వాత ఇక్కడ 5 ఉంది చూడండి, రైట్ సైడ్ ఉంటుంది ప్లస్ వాల్యూ కాబట్టి. అలా కాకుండా x-4 అన్నప్పుడు x ఎడం వైపు 5 ప్రమాణాల దూరంలో, ఇది మైనస్ వాల్యూ కదా కాబట్టి ఎడం వైపు ఉంటుంది, ప్లస్ వాల్యూ అయితే కుడివైపు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చారు, 4x + 5 యొక్క స్థానం ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి x అనుకుంటే 4x అన్నారు కదా, 4 టైమ్స్ x అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి 2, 3, 4 xలు అనమాట. ఇది +5 అంటే ఇది రైట్ సైడ్ ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూసామంటే అందులోనే పదాలు, కారణాంకాలు, గుణకాలు అంటే ఏమి అనేది తెలుసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ పదాలు ఏది అంటే, ఇప్పుడు సమాసం అంటే మనం నేర్చుకున్నాం, చరరాశులు స్థిర రాశులు ఉంటే దాన్ని సమాసం అని చెప్తాం కదా. ఇప్పుడు పదాలు అంటే ఏమి అంటే, పదాలు అంటే ఇప్పుడు 4x + 5 ఉంది కదా, ఇక్కడ 4x అనేది ఒక పదము,
5 అనేది ఒక పదం. ఇప్పుడు దీంట్లో ఎన్ని పదాలున్నాయంటే 2 పదాలున్నాయి. ఓకేనా? అర్థమైందా? 4x అనేది ఒక పదము, 5 అనేది ఒక పదం. ఇది 2. ఎన్ని పదాలున్నాయి ఇందులో అంటే 2 పదాలున్నాయి అని. ఓకే. ఇప్పుడు పదాలు ఈ విధంగా పదాల కలయికతో సమాసం ఏర్పడుతుంది. పదాలు కారణాంకాల లబ్దంగా ఏర్పడును. ఇప్పుడు 4x అన్నాం గదా! ఇక్కడ ఉంది గదా! 4x అనేది ఇది 4 ఇంటూ ఎక్స్ అనమాట. చూడండి 4x అనేది 4 ఇంటూ ఎక్స్. ఓకే. ఇదొచ్చి కారణాంకాల లబ్దం అనమాట. ఓకే. ఇప్పుడు 5 అనేది మాత్రము 5 అనే పదము కేవలం ఒక కారణాంకం 5తో ఏర్పడింది. అన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు పదాలు అంటే ఏమి అంటే, ఇప్పుడు ఇదొక పదము, ఇదొక పదం అనమాట. ఇది 2 పదాలు. ఓకే. కారణాంకాలు ఏమి అంటే, ఇప్పుడు 4x అనేది 4 ఇంటూ ఎక్స్. కాబట్టి 4 ఎక్స్‌ల యొక్క కారణాంకము లబ్దం అనమాట ఇది 4x అనేది. ఓకేనా? ఇది కారణాంకాలు. నెక్స్ట్ గుణకాలు అంటే ఏమి లేదు. అక్కడ ఏదైతే నంబర్ ఉంటుందో దాన్ని సంఖ్యా గుణకం లేదా గుణకం అని అంటాం. ఇప్పుడు 7xyలో గుణకం ఎంతంటే 7. నంబర్ ఇట్లా కారణాంకాలుగా విడదీసినప్పుడు నంబర్ ఉంటుంది గదా! అదే సంఖ్యా గుణకం లేదా గుణకం అని గూడా చెప్తాం. ఇక్కడ -5x ఉంది గదా! దీంట్లో ఏది గుణకము అంటే ఈ నంబర్ అనమాట. -5 దాని ముందర గుర్తు గూడా మనం తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు 4x అనుకోండి. 4xలో ఏది గుణకం వస్తుంది? 4 వస్తుంది. ఒకవేళ ఓన్లీ x ఉందనుకోండి. ఒట్టి ఎక్సే ఉన్నప్పుడు 1 ఇంటూ ఎక్స్ అనమాట ఇది. ఓకే. 1 ఇంటూ ఎక్స్. ఇప్పుడు దీని గుణకం ఏది అంటే 1. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనము ఏకపదులు, ద్విపదులు మరియు బహుపదులు దీని గురించి తెలుసుకుంటాం. ఏక అంటే 1, ద్వి అంటే 2, పదులు అంటే అప్పుడే ఏం చెప్పాం మనము విడివిడిగా అంటే ప్లస్సు, మైనస్‌తో చరరాశి, స్థిరరాశులు ఉంటే దాన్ని పదులు అని చెప్తాం గదా! ఇప్పుడు ఏకపది అంటే ఒకటే ఒక పదం ఉండాలి. ఓకే. సమాసంలో ఒకే ఒక పదం ఉంటే దాన్ని ఏకపదం అంటారు. 2 పదాలుంటే దాన్ని ద్విపది అని, 3 పదాలుంటే త్రిపది అని అంటారు. ఇట్లే మిగిలిన వాటిని గూడా రాయొచ్చు. సాధారణంగా శూన్యేతర గుణకాలతో అంటే 0 కాకుండా ఏ నంబర్‌తో అయినా 1 లేదా అంతకంటే ఎక్కువ పదాలు గల అంటే మళ్ళీ రుణేతర పూర్ణ సంఖ్యలు ఘాతాంకాలుగా అంటే పైన ఇక్కడుంది చూడండి. 4x స్క్వేర్‌లో స్క్వేర్ ఉంది గదా! అది మైనస్‌లో ఉండకూడదనమాట. రుణేతర అంటే రుణం లేకుండా, మైనస్ లేకుండా ఘాతాంకాలు ఉన్న చరరాశులతో కూడిన సమాసాన్ని బహుపది అంటారు. ఓకేనా? ఒక బహుపది 1 లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిగి ఉండొచ్చు. చూడండి ఒకే ఒక పదం ఉంటే ఏకపది, 2 పదాలుంటే ద్విపది, 3 పదాలుంటే త్రిపది, ఎక్కువగా ఉంటే బహుపది లేదా వీటన్నిటిని కలిపి గూడా మనము బహుపది అని చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు ఏకపదులకు ఉదాహరణ ఏమి? 4x² ఇది ఒకటే ఒకటుందంతే. మళ్ళీ దీంతో ప్లస్‌తో గాని, మైనస్‌తో గాని వేరేది ఏమీ లేదు. సో, ఇది ఏకపది. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే 3xy ఉంది గదా! 3xy ఇది గూడా అంతే. ప్లస్‌తో గాని, మైనస్‌తో గాని వేరే ఏది దీని పక్కన లేదు. కాబట్టి ఇది గూడా ఏకపది. నెక్స్ట్ ఇక్కడ చూడండి -7z ఉంది. అంటే ఒకే ఒక పదం అనమాట. ఇక్కడ కామలున్నాయి. ఓకే. కాబట్టి ఇది గూడా ఏకపది. 5xy² అనేది గూడా ఏకపది. 10y అనేది ఏకపది. అలా గాకుండా ఓన్లీ నంబర్ గూడా ఉండొచ్చు. ఇదొచ్చి స్థిరరాశి గదా! -9 మాత్రమే ఉంది. ఇంకేమీ లేదు. కాబట్టి ఇది గూడా ఏకపది. ఇక్కడ 82 MNP ఉంది. అది గూడా ఏకపది. ఇప్పుడు అర్థమైందా? ఒకటే ఒక్క పదమే ఉంటే అది ఏకపది. ఇప్పుడు ద్విపదికి ఉదాహరణ చూద్దాం. ఇక్కడ A ప్లస్ B ఉంది గదా! ఇక్కడ. A ప్లస్ B దీంట్లో 2 ఉన్నాయి. కాబట్టి అది ద్విపదనమాట. ఇక్కడ 4l ప్లస్ 5m ఉంది. 4l ప్లస్ 5m
ఇప్పుడు ఇదొక పదము, ఇదొక పదం 2 పదాలు. ద్విపది. a+4 ద్విపది. 5 - 3xy ద్విపది. 2 ఉన్నాయి గదా! z² ఒకటి, 4y² ఒకటి. ఇక్కడ 2 పదాలున్నాయి. వీటిని ద్విపదులు అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ త్రిపదులు. త్రిపదులు అంటే 3 అనమాట. a+b+c ఉంది ఇక్కడ. చూడండి. a+b+c ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ 2x + 3y - 5 ఇందులో ఇదొకటి, 2, 3 పదాలు. ఇది 1, 2, 3 పదాలు. ఇలాంటి వాటిని త్రిపదులు అని అంటారు. బహుపదులకు ఉదాహరణ ఏమి అంటే a+b+c+d 3xy అంటే ఏకపదున్నా, ద్విపది, త్రిపది లేదా 4 పదాలు, 5 పదాలు ఏదున్నా గానీ అది బహుపది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూస్తే సజాతి మరియు విజాతి పదాలు. అప్పుడే మనం నేర్చుకున్నాం పదాలంటే ఏమి అని కదా! సజాతి అంటే ఒకేలాంటివి, ఒకే జాతివి. విజాతి అంటే వేరేవి. సరే ఇక్కడ చూసామంటే చూడండి 7x, 14x - 13x, 5x², 7y, 7xy -9y² -9x² -5x అంటే ఇక్కడున్నది ఇక్కడ రాశాను. ఇంకొంచెం పెద్దగా ఉంటుందని. ఇక్కడ చూస్తే ఇది xతో ఉంది గదా! ఇది గూడా xతో ఉంది. ఇది గూడా xతో ఉంది. వేరే ఎక్కడైనా xతో ఉందా? లేదు. సో, ఇవన్నీ గూడా xతో ఉన్న సజాతి పదాలు. ఓకే. నెక్స్టు x² ఉందో చూడండి. ఇక్కడొకటుంది, ఇక్కడొకటుంది గదా! 5x² -9 ఇది సజాతి పదాలు. ఓకే. అంటే ఒకే జాతి ఇవి 2. x² ఉంది గదా! అది. నెక్స్ట్ ఇక్కడ yx ఇది. ఈ లాస్ట్‌దిను ఈ 7xy ఉంది. ఇది 2 ఒకే జాతి. ఇది 2. ఓకే. ఇప్పుడు ఇక్కడ 7y ఉంది. 9y² ఉంది. దీనికి y²తో వేరే ఏమి ఇక్కడ లేవు. వైతో గూడా ఏమీ లేదు. ఇవి వేరేవన్నమాట. ఓకేనా? అర్థమైందా? సజాతి అంటే ఏమి లేదు. xలో ఉంటే అన్నీ xలో ఉండడం. x² అయితే ఓకే. వైలో ఉంటే ఒకవేళ అన్నీ వైలో ఉండడం. ఇలాంటివన్నీ సజాతి పదాలు. అలా గాకుండా ఇప్పుడు ఇవి 2 విజాతి అన్నమాట. ఇవి 2 వేరే వేరే ఉంది కదా! ఇది 2 గూడా వేరేది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే ద్విజీయ సమాసాల సంకలనం మరియు వ్యవకలనం అన్నారు. సంకలనం అంటే కూడిక, వ్యవకలనం అంటే తీసివేత. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌కి ఒకటిచ్చారు. 7x² - 4x + 5 మరియు 9x - 10లను సంకలనం చేయండి అని చెప్పారు. ఈ మొత్తాన్ని కలుపుకోండి అని. ఓకేనా? ఇక్కడ 7 ఇక్కడ రాసిందే చూడండి. లేదా నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 7x² - 4x + 5 ఉంది. మనం డైరెక్ట్‌గా ప్లస్ గూడా వేసుకోవచ్చు. లేదంటే కింద వేసుకొని గూడా మామూలు కూడికల్లాగా గూడా వేసుకుంటాం. ఓకేనా? దీనికొచ్చి 9xని యాడ్ చేయాలి గదా! ఈ x కింద 9x రాసుకుంటాను. -10 ఈ స్థిర పదం గదా! 5 కింద -10 వేసుకుంటా. ఈ మొత్తాన్ని కలుపుకున్నామనుకోండి. -10లో నుంచి 5 తీసేసామనుకోండి. -5 మిగులుతుంది. ఇట్లా ప్లస్సు, మైనస్ ఉంటే తీసేయాలి. పెద్దదాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే. 10లో నుంచి 5 తీసేస్తాము. పెద్దది 10 గదా! దాని ముందరున్న సింబల్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ 9లో ఇది గూడా అంతే. 9 ముందు ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు. ప్లస్సు, మైనస్ ఉంటే తీసేసి పెద్దదాని గుర్తు ముందొస్తుంది. ఓకే. 9లో 4 పోతే 5, 5x ఇక్కడొచ్చి పెద్ద నంబర్ 9 గదా! కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ దీన్ని ఏమి కింద తీసేయడానికి లేదు. డైరెక్ట్‌గా అట్లా ఏస్తాం. 7x² + 5x - 5 అని. ఓకే. ఇక్కడుంది చూడండి. అదనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడొకటి, ఇది 2, ఇది 3 వీటిని సంకలనం చేయండి అన్నారు. నేను ఇలా వేసుకోకుండా డైరెక్ట్‌గా ఇక్కడ కామ బదులు ప్లస్ వేసుకుంటా. ప్లస్సే కాబట్టి దీని వాల్యూ ఏం మారదు. ఈ కామ బదులు ప్లస్ వేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం.
ఇటు చూడండి. ఇక్కడ XY ఉంది గదా! ఇంకెక్కడైనా ఈ లైన్‌లో XY ఉందో చూద్దాం. ఈ లాస్ట్‌లో ఉంది. ఇక్కడుంది. ఓకే. ఇది +7 ఉంది. ఇక్కడ -2 ఉంది. తీసేస్తే ఎంతొస్తుంది? 7లో 2 పోతే 5XY మిగులుతుంది. 5XY. ఓకే. నెక్స్ట్ ఇక్కడ YZ ఉంది. ఇంకెక్కడైనా YZ ఉందా? ఇక్కడుంది చూడండి. ఇక్కడ YZ ఉంది గదా! ఇక్కడ 5 ముందర ప్లస్ ఉంది. 4 ముందర గూడా ప్లస్ ఉంది గాబట్టి 2 కలుపుకుంటే 9YZ వస్తుంది. ప్లస్ 9YZ. ఓకే. ఇప్పుడు ఈ 2తో ఏదుందో అది వెతికాం. నెక్స్ట్ ZX ఎక్కడన్నా ఉందా? ఇక్కడుంది చూడండి. 9ZX ఉంది. మళ్ళీ ఇక్కడ -3XZ అన్నా, ZX అన్నా ఒకటే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ -3 ఉంది. ఇక్కడ గూడా -3 ఉంది. ఇవి 2 చూడండి. ఇవి 2. సో, 2 మైనస్‌లుంటే కలుపుకుంటాం. -6 ZX వస్తుంది. ఇక్కడ ఒక 9 ఉంది గదా! 9 ముందర ప్లస్ ఉంది. 9లో నుంచి 6 తీసేస్తే 3 మిగులుతుంది. ప్లస్ 3 ZX. ఇంకా నెక్స్ట్ ఏముంది? ఇది గూడా అయిపోయింది. ఇంకా Yతో ఉన్నది ఏదుంది? ఇక్కడ వేరేది లేదు గాబట్టి -4Y రాస్తాం. ఇంక ఇది అయిన తర్వాత ఇక్కడ 5X ప్లస్ 5X. ఇలా అయినా చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చిన ఆన్సర్ గూడా అదే. అలా వేసుకున్నా పర్వాలేదు. అలా లేదు మనం ఒకదాని కింద ఒకటి వేసుకుంటాము అంటే అలా గూడా ఒకసారి ట్రై చేశాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్‌లో కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం. ఓకే. ఇక్కడ చూడండి 7XY ప్లస్ 5YZ మైనస్ 3ZX. ఇది ఫస్ట్‌దయింది. నెక్స్ట్ 4YZ కింద రాసుకుంటాం. ఓకేనా? 4YZ నెక్స్ట్ 9ZX గదా! ప్లస్ 9ZX నెక్స్ట్ -4Y ఉంది. -4Y. నెక్స్ట్ ఇందులో ఏమి -3XZ ఉంది గదా! దీని కింద వేసుకుంటాం. ఓకే. -3XZ అన్నా, ZX అన్నా ఒకటే. ఓకే. ప్లస్ 5X. లాస్ట్‌లో -2XY ఉంది గదా! ఇక్కడ XY ఉంది గాబట్టి నేరుగా దీన్ని నేరుగా ఇక్కడ వేసుకుంటాం. -2XY. అర్థమైందా? ఇప్పుడు వీటన్నిటిని కలిపామంటే ఇక్కడ చూడండి 7లో నుంచి 2 తీసేస్తే 5XY. తర్వాత ప్లస్ 5, 1, 4 9. ఇక్కడ ఇది మైనస్‌లో ఉంది గదా! ఇది మైనస్‌లో ఉంది. 2 కలుపుకుంటే 6 -6 ZX వస్తుంది. ఇక్కడ ప్లస్‌లో ఉంది గాబట్టి 9లో నుంచి 6 తీసేసామంటే 3 వస్తుంది. ప్లస్ 3 ZX. ఇక్కడ -4Y. ఇక్కడ లాస్ట్‌లో ఉండేది ప్లస్ 5X మిగిలింది. ఇదనమాట ఇది. దీని ఆన్సర్. ఓకే. అర్థమైందా? మీరు నోట్స్‌లో ఒకసారి వేశారంటే అర్థమవుతుంది. ఏ పదం కింద ఏమేసుకుంటున్నాము. అలా వేసుకొని కరెక్ట్‌గా వేసేయొచ్చు. లేదా అప్పుడే చేశాను గదా! ప్లస్‌లు వేసుకొని అది మీకు కొంచెం ప్రాక్టీస్ అయితే ఈజీ అయిపోతుంది. అలానే వేసేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసామంటే ఇక్కడ ఒక బహుపది ఇచ్చారు. ఇందులో నుండి దీన్ని తీసివేయండి అన్నారు. దీన్ని చూడండి 7x² మైనస్ 4xy ప్లస్ 8y² ప్లస్ 5x మైనస్ 3y. ఇది ఫస్ట్‌ది. దాంట్లో నుంచి దీన్ని తీసేయాలి. 5x² y² కింద దీని కింద రాసుకుంటాం దీన్ని. ఓకే. -4y² 6y దీని కింద y కింద వేసుకుంటాం. ప్లస్ 6y ఇంక లాస్ట్‌లో -3 ఉంది గదా! ఆ -3 అలానే పెట్టేస్తాము. ఇప్పుడు దీన్నేం చేయాలి? పై దాంట్లో నుంచి కింద తీసేయాలి గదా! తీసివేసేటప్పుడు ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. తీసివేసేటప్పుడు మ్యాథ్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే తీసివేసేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూసామంటే ఇక్కడ 5 ముందర ఏ గుర్తు లేదంటే ప్లస్ ఉన్నట్టు ప్లస్సు మైనస్ అవుతుంది. ఓకే.
ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇది ప్లస్ అవుతుంది. ఓకే. ఎందుకు అంటే మనం మైనస్‌తో గుణిస్తాం తీసేసేటప్పుడు. అప్పుడు దీని గుర్తులన్నీ మారిపోతుంది. నంబర్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. ఓకే. ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది. ఇక్కడ మైనస్, ప్లస్, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది అంతే. ఇప్పుడు 7లో నుంచి 5 పోతే 2 కదా, 2 ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏమీ లేదు తీసేయడానికి. కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా అది అలానే రాసుకునేస్తాం. మైనస్ 4xy. ఇక్కడ 8 ఇది కూడా ప్లస్ అయిపోయింది కదా ఇప్పుడు. 8 ఒక 4 ప్లస్ 12y². ఇక్కడ కింద ఇక్కడ ఏమీ లేదు యాడ్ చేయడానికి. ఇది యాజ్ ఇట్ ఈజ్ అట్టే రాసుకుంటాం. ఇది మైనస్సు, ఇది కూడా మైనస్సు. 2 కూడుకొని మైనస్సే వేయాలి. 6 ఒక 3 ఎంత? 9y. ఇది +3 అయింది. -3 +3 అయింది. +3 ఇదనమాట. అర్థమైందా? ఎలా తీసివేయాలో. కూడేటప్పుడు గుర్తులు ఏమీ మారదు, కూడేస్తాము. అది సజాతి. ఇప్పుడు ఇది ఒకే జాతి కదా, సజాతి పదాలన్నీ కూడుకుంటాం లేదా తీసేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకే కూడికలో డైరెక్ట్‌గా అలానే కూడేస్తాము. తీసివేతలో ఈ రెండో లైన్‌లో వచ్చే దీంతో గుర్తులు మారుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అభ్యాసం 9.1లోకి వచ్చామంటే క్రింది సమాసాల్లో పదాలు మరియు వాటి గుణకాలను గుర్తించండి. పదాలు అంటే ఏం చెప్పాము? ఇప్పుడు ఇదొక పదము, ఇదొక పదం. ఓకే. గుణకాలు అంటే నంబర్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏం పదాలున్నాయి అంటే 5xyz² ఇదొక పదము. -3zy ఇదొక పదం. నెక్స్ట్ వాటి గుణకాలు ఎంత అన్నారు. ఇందులో నంబర్ ఏదైతే గుణిస్తా ఉంటుందో అదే దాని గుణకం. సంఖ్య గుణకం లేదా గుణకం అని చెప్తాం. సో, దీని యొక్క గుణకం వచ్చి 5, తర్వాత -3. ఓకే. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో చూసినామంటే ఇందులోని పదాలు ఏది? 1 x² అనమాట. 1 x² 3 పదాలున్నాయి. వీటిలో గుణకాలు ఏది అంటే దీనికి 1 వస్తుంది. ఇక్కడ ఎక్స్‌కి ఏమీ లేదు అంటే 1 ఇంటూ ఎక్స్ అని. దీని గుణకం కూడా ఒకటే, దీని గుణకం కూడా ఒకటే. ఓకే. నెక్స్ట్ దీన్ని చూసామంటే దీంట్లో పదాలు ఏది అంటే ఇది విడివిడిగా రాస్తాం అంతే. 4x² ఇదొక పదము. -4x²y²z² అదొక పదము. నెక్స్ట్ z². 3 పదాలు. దీని గుణకాలు ఏది అంటే దీనికొచ్చి 4, ఇక్కడ -4, ఇక్కడ z ముందర ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇది చూస్తే ఇందులో పదాలు ఏది అంటే 3 ఒక పదమే. ఓకే. స్థిరరాశి కదా. నెక్స్ట్ -pq అది ఒక పదం. qr ఒక పదము. -rp ఒక పదం. ఇప్పుడు వీటి యొక్క గుణకాలు ఏది అంటే ఇందులో 3. ఇక్కడొచ్చి ఏదీ లేదు. pqని -1 గుణిస్తా ఉంది. -1 అదొక గుణకము. qrలో 1, rpలో -1. ఓకే. ఇప్పుడు దీంట్లో పదాలు ఏది అంటే x/2 అనేది ఒక పదము, y/2 అనేది ఇంకో పదము, -xy అనేది ఇంకో పదం. 3 పదాలున్నాయి. వాటి గుణకాలు ఏది అంటే ఇదొచ్చి 1/2. ఇందులో కూడా 1/2. ఇక్కడ xyని 1 గుణిస్తా ఉన్నట్టు. ఓకే. ఇది -1. ఇవి గుణకాలు. నెక్స్ట్ ఇది చూసామంటే ఇందులో పదాలు ఏది అంటే 0.3a అదొక పదము. -0.6ab అదొక పదము. ఇక్కడ 0.5b ఇదొక పదం. ఇప్పుడు వీటి గుణకాలు ఏంటి అన్నప్పుడు ఇందులో నంబర్ ఏదుంది? 0.3 ఇది దీని యొక్క గుణకం. తర్వాత దీనిదొచ్చి -0.6 ఇక్కడ 0.5. ఇప్పుడు అర్థమైందా మీకు? పదాలంటే ఏమి? వాటి గుణకాలంటే ఏమి? నేర్చుకున్నాం గదా! పదాలంటే ఏమీ లేదు. ఇప్పుడు ఇదొక పదం, ఇదొక పదం. ఇది క్లియర్‌గా తెలుసుకున్నారనుకోండి, వీటి రిలేటెడ్‌గా నెక్స్ట్ 9థ్, 10థ్‌లో ఉన్న, 7థ్, 6థ్, 5థ్‌లో ఉన్న మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ప్రతీది గూడా ప్రతి చాప్టర్‌ని
ఇంట్రెస్ట్‌గా ప్రాక్టీస్ చేయండి. ముందు వెనక వద్దు. ఆ చాప్టర్ మీరు నేర్చుకునేసినారనుకోండి, దీనికి రిలేటెడ్‌గా ఉండేది హైయర్ క్లాస్‌లో ఉన్నా, లోయర్ క్లాస్‌లో ఉన్నా మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో పదాలు ఏది అంటే ఏమి? ఇదొక పదం, ఇదొక పదం. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఓకే. అదే గుణకాలంటే ఏ నంబర్‌తో గుణిస్తా ఉంది. ఒక పదము ఏ నంబర్‌తో గుణిస్తా. ఇప్పుడు ఈ పదము 5తో గుణిస్తా ఉంది కాబట్టి నంబర్ మాత్రమే 5. ఇక్కడొచ్చి 3 వస్తుంది. దాని ముందర మైనస్ ఉంది గదా! -3 ఇదనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే క్రింది బహుపదులను ఏకపది, ద్విపది, త్రిపదులుగా వర్గీకరించండి. వాటిలో ఏ వర్గానికి చెందని బహుపదులు ఏవి అన్నారు. ఏకపది అంటే ఒకే ఒక పదం ఉంటే అది ఏకపది. 2 ఉంటే ద్విపది, 3 ఉంటే త్రిపది. ఇవేది కానిది గూడా కొన్నున్నాయంట. అవి ఏంటి అన్నారు. ఇక్కడున్న వాటిని మళ్ళీ రాసాను. ఇది చిన్నగా ఉంది కాబట్టి చూడండి. ఇప్పుడు x+y అంటే x+y. ఇందులో ఇదొక పదము, ఇదొక పదం. 2 ఉంది గదా! కాబట్టి ఇది ఏమవుతుంది? ద్విపది. ద్విపది అంటే 2 పదాలున్నాయి. ఇప్పుడు 1000 ఇది 1000 ఉంది గదా! ఒకటే ఒకటుంది. కాబట్టి ఇది ఏకపది అవుతుంది. ఇక్కడ 1, 2, 3, 4 ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఓన్లీ ఏకపది, ద్విపది, త్రిపది మాత్రమే చెప్పారు. వాటిలో ఏ వర్గానికి చెందని బహుపది ఏది అంటే ఇది ఏక, ద్వి, త్రి ఇందులో ఏది కాదు. కాబట్టి ఇది ఏ వర్గానికి చెందనిది. తర్వాత ఇక్కడ చూసామంటే 7+y+5x ఇందులో 1, 2, 3 పదులున్నాయి. కాబట్టి ఇదొచ్చి 3 పదాలున్నాయి. కాబట్టి ఇది త్రిపదులు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 2y - 3y² ఉంది. ఇదొక పదము, ఇదొక పదం. 2 ఉంది గదా! ఇది ద్విపది. ఇక్కడ 1, 2, 3 3 పదాలుంది కాబట్టి త్రిపది. ఇక్కడ 1, 2, 3 పదాలుంది కాబట్టి త్రిపది. ఇక్కడ 1, 2 ఉంది కాబట్టి ద్విపది. ఇక్కడ 1, 2, 3, 4 ఉంది కాబట్టి అందులో ఏ వర్గానికి చెందని బహుపది అన్నారు గదా! దాని కిందకొస్తుంది. నెక్స్ట్ పీక్యూఆర్ ఉంది. అంతే. ఓన్లీ ఒకటే ఉంది. పీక్యూఆర్ అనేది ఒక పదం. ఓకే. ఇదొచ్చి ఏకపది. నెక్స్ట్ p²q + pq² ఉంది గదా! ఇందులో 2 ఉన్నాయి. 2 పదాలుంది కాబట్టి ఇది ద్విపది. ఇది లాస్ట్‌ది గూడా ద్విపది. 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ. ఓకే. అర్థమైందా మీకు? అంటే 2 పదాలుంటే అది ఇక్కడ ద్విపది. ఒకటే ఉంటే ఏకపది. ఇది 4 ఉంది కాబట్టి ఏది కాదు. ఇక్కడ 3 ఉంది కాబట్టి త్రిపది. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్రింది వాటిని సంకలనం చేయండి అన్నారు. ఏబీ - బీసీ ఉందిక్కడ. మళ్ళీ ప్లస్ బీసీ - సీఏ. మళ్ళీ దీన్ని యాడ్ చేసుకోవాలి గదా! ప్లస్ సీఏ - ఏబీ. దీన్ని సంకలనం చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏబీ ఈ లాస్ట్‌లో -ఏబీ ఉంది. సో, ఇవి 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -బీసీ ప్లస్ బీసీ ఇది 2 క్యాన్సిల్ అవుతుంది. -సీఏ ఇది 2 క్యాన్సిల్ అవుతుంది. మొత్తం బై 0 వచ్చింది. ఫస్ట్ దానికి సంకలనం చేస్తే ఆన్సరు 0 వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి. ఏ - బి ప్లస్ ఏబీ. మళ్ళీ నెక్స్ట్ పదం ఏమి? నెక్స్ట్ సమాసము ప్లస్ బి - సి ప్లస్ బీసీ ప్లస్ లాస్ట్‌దొచ్చి సి - ఏ ఉంది. దీన్ని ఇప్పుడు మనం కూడాలి. ఇక్కడ చూడండి ప్లస్ ఏ మైనస్ ఏ. నెక్స్ట్ -బి ప్లస్ బి. -సి ప్లస్ సి క్యాన్సిల్ అయింది. ఇంక నెక్స్ట్ మనకేం మిగిలింది? ఏబీ ఇక్కడొచ్చి బీసీ వచ్చింది. ప్లస్ బీసీ అంతే. ఇప్పుడు ఈ సెకండ్ దానికి ఏబీ ప్లస్ బీసీ. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అట్లే నేను ప్లస్ ఏసేస్తున్నా ఇక్కడ. ఇక్కడ ప్లస్ ఏస్తున్నా. కామ బదులు ప్లస్ చేస్తున్నా. అంతే ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు p² q² ఇక్కడేముంది? ఇక్కడుంది చూడండి లాస్ట్‌లో ఇది మైనస్‌లో ఉంది. ఇది ప్లస్‌లో ఉంది. తీసేస్తే -p² q² మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ -3pq 7pq ఉంది. 7లో నుంచి 3 పోతే ప్లస్ 4pq వస్తుంది.
ఇక్కడ 4 ఇదొకటి 5, 9 ఇదనమాట. నెక్స్ట్ దానికి ఆన్సర్ అర్థమైందా? ఇదని చూడండి. ఇది మూడో దానికి. నెక్స్ట్ లాస్ట్‌ది చూద్దాం. లాస్ట్‌ది ఇక్కడ ఏస్తున్నా. L² + M² దానికొచ్చి ఇది యాడ్ చేస్తే +M² + N² మళ్ళీ ఇది యాడ్ చేస్తున్నాం. ప్లస్ N² L² ప్లస్ ఇది యాడ్ చేస్తే 2NM + 2MN + 2NL. ఇక్కడ చూడండి L² ఇక్కడొకటుంది, ఇక్కడొకటుంది. సో, దీని ఆన్సర్ వచ్చి 2L² ఆన్సర్ కాదు. ఇది 2 యాడ్ చేస్తే 2L² ప్లస్ ఇక్కడొక M² ఉంది, ఇక్కడొక M² ఉంది కదా ఇక్కడ. 2M². ఇక్కడ N² ఉంది కదా! ప్లస్ 2N². ఇంక లాస్ట్‌లో ఏమున్నదో అట్లే రాసిస్తాం. ఇక్కడ ఉంది కదా అది. ప్లస్ 2LM ప్లస్ 2MN ప్లస్ 2NL. ఓకేనా? అంతే. వెరీ ఈజీ. కొంచెం మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే చాలు. ఓకే. సంకలనం చేసేటప్పుడు మీకు ఎలాంటి డౌటు రాదు. యాజ్ ఇట్ ఈజ్‌గా ఎన్ని ఏబీలున్నాయి, ఎన్ని బీసీలున్నాయి, ఎన్ని సీఏలున్నాయి ఇవి చూసుకొని కౌంట్ చేసుకొని ఏసుకుంటారు. లేదా ప్లస్సు, మైనస్‌లో ఉంటే తీసేస్తారు. ఒకటి ప్లస్‌లో ఉండి, ఒకటి మైనస్‌లో ఉన్న, మైనస్‌లో ఉండి, ప్లస్‌లో ఉన్న తీసేసి పెద్దదాన్ని గుర్తు వేస్తారు కాబట్టి మీకు ఇందులో ఎలాంటి డౌటు ఉండదు. కానీ తీసివేత చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. అప్పుడు గుర్తులు మారుతుంది తీసివేతలో. ఓకేనా? ప్లస్ ఉంటే మైనస్ రెండో దానితో ఏదైతే తీసేస్తామో అది. చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లమ్ చూస్తే ఇక్కడుంది గదా! ఈ సమాసం నుండి తీసివేయండి. అంటే ఇందులో నుంచి దీన్ని తీసేయాలి. ఓకేనా? నేనిక్కడ ఇస్తా. ఏది? దీన్ని ఇందులో నుంచి తీయాలి గదా! కాబట్టి ఫస్ట్ ఇది రాసుకోవాలి. 12A మైనస్ 9AB ప్లస్ 5B మైనస్ 3 ఇందులో నుంచి దేన్ని తీసేయాలి? ఈ ఫస్ట్ దాన్ని తీసేయాలి కాబట్టి ఇక్కడ మైనస్ వేసుకొని బ్రాకెట్ లోపల ఈ ఫస్ట్ సమాసాన్ని రాసుకుంటాం. 4A మైనస్ 7AB ప్లస్ 3B అక్కడున్నది యాజ్ ఇట్ ఈజ్ చూసి రాస్తున్నా అంతే. ఇది. ఇప్పుడు తీసేసామనుకోండి ఈ ఫస్ట్‌ది ఏం మారదు. సో, యాజ్ ఇట్ ఈజ్‌గా అట్లే రాసుకునేస్తాను. దాన్ని చూసి అలానే రాసుకుంటున్నా. మీరు ఒక్కటి జాగ్రత్తగా చూస్తే చాలు మిగతా ఈజీ అవుతుంది. ప్లస్ 5B మైనస్ 3 గదా! ఇక్కడ ఈ మైనస్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే లోపల ప్లస్ ఉండేవన్నీ మైనస్ అవుతుంది. మైనస్ ఉండేవన్నీ ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ 4 ముందర ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు. ఇదొచ్చి మైనస్ అవుతుంది. ఇది కూడా మైనస్సు, ఇది మైనస్సు. ఈ -7 అనేది మాత్రం ప్లస్ వస్తుంది. ఎందుకు అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4A మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7AB మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3B మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 12. 12 ఓకేనా? ఇప్పుడు మనము ఈ పక్క ఏలు ఎన్నున్నాయి చూసుకుంటాం. ఇక్కడ చూడండి ఇక్కడ 12A ఉంది కదా! ఇక్కడ 4A ఉంది. ఇది ప్లస్‌లో ఉంది, మైనస్‌లో ఉంది. 12లో 4 పోతే 8A మిగిలింది. ఓకేనా? నెక్స్ట్ ఏబీ ఉంది కదా ఇక్కడ. ఏబీ ఇక్కడ ఒక 7AB మైనస్ 9AB ఉంది. మైనస్‌లో నుంచి 7 తీసేస్తే మైనస్ 2AB వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బి చూస్తే ఇక్కడ ప్లస్ 5లో ఉంది. ఇక్కడ మైనస్ 3లో ఉంది. కాబట్టి ఇక్కడ ప్లస్, మైనస్ ఉంది కదా! తీసేయాలి. 5Bలో నుంచి 3B తీసేస్తే 2B మిగులుతుంది. ప్లస్ 2B. ఇంక లాస్ట్‌లో ఇది స్థిర రాశి -3 ఉంది. -12 ఉంది. 2 మైనస్ మైనస్ ఉంది కదా! 2 కలుపుకుంటే -15. ఇంతే దీని ఆన్సర్. అర్థమైందా మీకు? ఏమీ లేదు. ఇది జాగ్రత్తగా చూడాలి. ఈ ఫస్ట్ దాన్ను రెండో దాని నుంచి తీసేయాలి. ఇక్కడ ఈ ఒక్కటి మిస్ అయినారనుకోండి ఇది ఫస్ట్ ఏసుకొని దీన్ని సెకండ్ ఏసుకుంటే మొత్తం రాంగ్ అయిపోతుంది. మొత్తం ఈ సమాసాన్ని ఇందులో నుండి తీసేయాలి. కాబట్టి దీన్ని ఫస్ట్ రాసుకున్నాను.
తీసేయాలి కాబట్టి మైనస్ పెట్టి ఈ ఫస్ట్ దాన్ని బ్రాకెట్ లోపల పెట్టాను. ఇక్కడ దీని లోపల ఉండేవి ప్లస్ ఉండేవన్నీ మైనస్ అవుతుంది. మైనస్ ఉండేవన్నీ ప్లస్ అవుతుంది. ఓకేనా? అప్పుడు అలా చేసి ఇక్కడ ఏది సజాతి, సజాతి అప్పుడే నేర్చుకున్నాం గదా! సజాతి పదాలు అని. సజాతి పదాలు ఉంటే వాటన్నిటిని ఇక్కడ 12a ఉంది. ఇక్కడ -4a ఉంది. ప్లస్, మైనస్ కాబట్టి తీసేసి పెద్దదాన్ని గుర్తేస్తాం. ఈ విధంగా చేస్తే ఇంతొచ్చింది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ బి ప్రాబ్లమ్ చూద్దాం. బిది చూస్తే 3xy + 5z - 7zxను దీన్ని 5xy - 2yz - 2zx + 10xyz నుండి తీసేయండి అన్నారు. ఇందులో నుంచి తీసేయాలి కాబట్టి ఫస్ట్ ఇది రాసుకుంటాం. 5xy - 2yz - 2zx + 10xyz ఇందులో నుంచి దీన్ని తీసేయాలి కదా! కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టి బ్రాకెట్ లోపల ఫస్ట్ దాన్ని రాస్తాను. 3xy + 5 అంటే బి లెక్క. ఓకే. 5yz - 7zx ఇక్కడ తీసేసేటప్పుడు ఈ రెండో దాంట్లో ఈ సమాసంలో ఉండే ప్లస్‌లు మైనస్ అవుతుంది. మైనస్‌లు ప్లస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లే రాసేస్తాను. 5xy - 2yz - 2zx + 10xyz ఇక్కడ 3 ముందర ప్లస్ ఉన్నట్టు మైనస్ ఇంటూ ప్లస్సు -3xy మైనస్ ఇంటూ ప్లస్ మీరు ఇంటూ చేసేది ఇవన్నీ కన్‌ఫ్యూజ్ అనుకుంటే లోపల ఉండేది ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకే. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -5yz ఇక్కడ మైనస్ ఉంటే +7zx ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సజాతి పదాలు ఎక్కడుందో వెతుక్కొని దాని నుంచి మనం దాన్ని సింప్లిఫైజ్ చేస్తాం. ఇక్కడ 5xy ఉంది. ఇంకెక్కడన్నా xy ఉందో చూసుకుంటా వెళ్తాం. ఇక్కడుంది. ఓకే. ఇక్కడ ప్లస్ 5 ముందర ఏం లేదంటే ప్లస్ కదా! ప్లస్‌లో నుంచి మైనస్ తీసేస్తే 2xy మిగిలింది మనకిక్కడ. 2xy మిగిలింది. నెక్స్ట్ yz ఎక్కడన్నా ఉందో చూద్దాం. yz ఇక్కడుంది. ఓకే. ఇక్కడుంది గదా! ఇది -2yz ఇక్కడ -5yz 2 మైనస్ ఉంది కాబట్టి 2 కూడుకుంటాం. సో, -7yz అయింది. నెక్స్ట్ zx గదా ఇది. ఈ zx ఎక్కడన్నా ఉందా చూద్దాం. లాస్ట్‌లో ఉంది. ఇక్కడ -2 ఉంది. ఇక్కడ +7 ఉంది. సో, 7లో నుంచి 2 పోతే 5zx ఇంక మిగిలింది ఇది ఒకటే ఉంది. ఇంక వేరే ఏమీ లేదు. కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్‌గా అలానే రాసేస్తాం. ఇంతే దీని ఆన్సర్. వెరీ ఈజీ. ఓకేనా? దేంట్లో నుంచి దేన్ని తీయాలో తెలుసుకుంటే చాలు. తీసివేయండి అన్నప్పుడు ఈ మైనస్ పెట్టుకుంటాము. ఈ లోపల ఉండేవన్నీ గూడా ప్లస్‌లు మైనస్‌లు, మైనస్‌లు ప్లస్‌ల్లాగా రాసుకొనేసి ఇప్పుడు సజాతి పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూసి అంటే ప్లస్‌లు 2 ప్లస్‌లు ఉంటే కూడుకుంటాం. 2 మైనస్‌లు ఉంటే కూడుకొని మైనస్ ఏస్తాం. ప్లస్, మైనస్ ఉన్న, మైనస్, ప్లస్ ఉన్న తీసేసి పెద్దదాని గుర్తు వేస్తాం. ఓకే. ఇదొచ్చింది. నెక్స్ట్ సి చూద్దాం. ఇది లాస్ట్ ప్రాబ్లము. నెక్స్ట్ అభ్యాసం 2 చేసుకుంటాం. ఇదే చాప్టర్‌లోనే. ఓకేనా? ఒకే దాంట్లో అంటే లెంత్ ఎక్కువైపోతుంది. తర్వాత కొంతమంది చూడలేరు లాస్ట్ వరకు అనేసి కొద్దిగా చెప్తున్నాను. ఎవరైతే కోచింగ్‌కి వెళ్ళలేకుండా ఉన్నారో వాళ్ళకి అర్థం అవ్వాలని చాలా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నా. మీరు నేను చెప్పేది వింటూ మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇదే చాప్టర్‌ని మీరొకసారి చదవండి. ఓకేనా? చూడడం కంటే గూడా మీరొకసారి ప్రాక్టీస్ చేయడం మీకు కంటెంట్ బాగా అర్థమవుతుంది ప్రాక్టీస్ చేయడం వల్ల. ఓకేనా? చూసినప్పుడు వచ్చినట్టే ఉంటుంది గానీ, ప్రాబ్లము మీరు చేస్తేనే మీకు కంప్లీట్‌గా అర్థమైందా లేదా తెలుస్తుంది. ఓకేనా? వీడియోని చూడడం గాదు, చూస్తూ ప్రాక్టీస్ చేయండి. లేదా ఈ వీడియోని చూసేసి మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ తీసి చదివారంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సి ప్రాబ్లమ్‌తో ఈ వీడియోని ముగిస్తాం. ఓకేనా?
సి ప్రాబ్లం చూస్తే 4 ఇదంతా ఈ మొత్తం సమాసంను ఈ సమాసం నుండి తీసేయండి. రెండో సమాసం నుండి తీసేయండి అన్నారు కదా! కాబట్టి ఫస్ట్ రెండోది అలానే రాసుకుంటాను. 18 - 3p - 11q ప్లస్ 5pq. చాలా ఈజీ. దీంట్లో ఏం పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి ఏది లేదు ఈ చాప్టర్‌లో. చాలా ఈజీ. కాకపోతే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? దీన్ని ఇందులో నుంచి తీసేయాలి గదా! ఇది రాసుకున్నాను. దీని నుండి ఈ ఫస్ట్ దాన్ని తీసేయాలి. సో, దాన్ని తీసేయాలన్నప్పుడు ఇక్కడ ఒకేసారి గుర్తులు మార్చుకుంటూ రాస్తా. ఎందుకంటే మీకిక్కడ 2 చూసారు గదా! దీని ముందర ఏదో ప్లస్ ఉంది గదా! 4 ముందర. కాబట్టి మైనస్ అవుతుంది. -p స్క్వేర్ -4p² క్యూ. ఇక్కడ మైనస్ ఉంది గదా! ప్లస్ 3pq. ఇక్కడ ప్లస్ ఉంది కదా! -5pq². ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఏస్తున్నా. 8p. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ -7q. ఇక్కడ -10 ఉంది. +10 ఏస్తాను. ఓకే. ఇలా అయినా చేయండి. లేదంటే మళ్ళీ ఇక్కడ మైనస్ వేసుకొని బ్రాకెట్ లోపల దీన్ని వేసి ఆ తర్వాత బ్రాకెట్ తీసేటప్పుడు వాటి గుర్తులన్నీ మార్చేస్తే కూడా ఇదే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సజాతి పదాలన్నీ కలుపుకుంటాం. ఓకే. ఇక్కడ స్థిర రాశి ఇక్కడ 18 ఉంది. లాస్ట్‌లో 10 ఉంది. ఇది 2 యాడ్ చేసుకుంటే 28 అయింది. ఓకే. నెక్స్టు పీలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పీ ఉంది గదా! 3p ఉంది. ఇంకెక్కడైనా ఓన్లీ పీనే ఉండాలనమాట. దాని పక్కన నంబర్ ఉంటే నో ప్రాబ్లమ్. వేరే ఎక్కడుంది పీ? ఇక్కడుంది. 8p ఉంది. ఇక్కడ -3p. ఇది ప్లస్. సో, ప్లస్‌లో నుంచి మైనస్ తీసేస్తే 8లో 3 పోతే 5. కాబట్టి ప్లస్ 5p మిగిలింది మనకి. ఓకే. నెక్స్ట్ క్యూ చూసామంటే ఇక్కడుంది. ఇక్కడ మైనస్‌లో ఉంది. ఇది కూడా మైనస్‌లోనే ఉంది చూడండి. ఇది మైనస్సే, ఇది మైనస్సే. కాబట్టి మైనస్, మైనస్ 2 కలుపుకుంటాం. ఇప్పుడు -11కి 7 కలిపితే 18 క్యూ అవుతుంది. నెక్స్ట్ పీక్యూ ఎక్కడుందో చూస్తాం. ఓకే. ఇక్కడ 5pq ఉంది. ఇక్కడ 3pq ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ ఈ 2 కలుపుకుంటే 8pq. ఓకే. నెక్స్ట్ వచ్చి pq². pq² ఇక్కడే ఉంది చూడండి. ఈడ ఎదురుగా ఉంది గదా! -2 -5. సో, ఈ 2 మైనస్‌లే ఉంది కాబట్టి -7pq². ఇక నెక్స్ట్ లాస్ట్ 5p²q. ఇది ఎక్కడుంది ఇంక నెక్స్టు? p²q ఇక్కడుంది చూడండి 4. ఈడుంది గదా! ఇదిను, ఇది. ఈ 2. ఇక్కడ ఇది ప్లస్‌లో ఉంది. ఇది మైనస్‌లో ఉంది కాబట్టి 5లో 4 పోతే 1 మిగులుతుందనమాట. ప్లస్ p²q అంతే. మీరిది వర్కౌట్ చేస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. రఫ్ నోట్ తీసుకొని దీన్ని ఒకసారి వేసి ఇలా చేశారంటే చాలా ఈజీ. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.